కాల సమయమందు మీరు కూడా ఏ బాధతో ఉన్నా సరే, ఏ కష్టంతో ఉన్నా సరే, ఏ వ్యాధితో ఉన్నా సరే, ఏ సమస్యతో ఉన్నా సరే ఆయన ఆశ్రయించండి. ఆయన ఆశ్రయిస్తే మీకు మేలు కలుగుతుంది. మేము మేలు పొందుకున్నాం, తప్పకుండా మీ జీవితంలో కూడా మేలు పొందుకుంటారని మేము తెలియజేయడానికి వచ్చినాము. యేసుక్రీస్తు ప్రభుకుంటే నమ్ముకుంటే మేలే కాదు, నిత్య జీవం ఉన్నది, పరలోక రాజ్యం ఉన్నది. అది శాశ్వతమైన రాజ్యము, అంతములైన రాజ్యము. ఈ లోకానికి అంతమున్నది, ఈ లోకము శాశ్వతమైనది కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారో వారి కుటుంబంలో శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది, పరలోక రాజ్యము యుగమునే జీవించే జీవితం ఉంటుంది. తప్పకుండా యేసుని నమ్ముకోండి. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడు. దేవుడి మాట దీవించును గాక. ఆమేన్. ప్రియులారా, ఇప్పటి వరకు మనకు వాక్యం చెప్పినటువంటి పాస్టర్ జాన్సన్ గారు చెప్తూ ఒక మాట అన్నాడు. మేము కోవటి కులం నుంచి వచ్చినామని చెప్పేసి అని అన్నారు. ఇక నా దగ్గర ఉన్నది యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరికీ కాపరి. ఆయన యేసుక్రీస్తు అందరికీ దేవుడు. మా దాంట్లో ఈయన కోమట ఆయన అయితే ఈయన గౌండ్ ఆయన, ఈయన గౌండ్ ఆయన అయితే ఈయన నమ్మునాయన, ఈయన నమ్మునాయన అయితే ఇంకా ఎవరెవరు, ఈయన మాలాయన, నేను మాదిగాయన, ఈయన నమ్మడాయన. ఇట్లా రకరకాల కులాల నుంచి ఉన్నారండి. అంటే క్రైస్తవ్యంలో కులం లేదు. క్రైస్తవంలో యాదవ్స్ గొల్లలు ఉన్నారు. క్రైస్తవ్యంలో కులం లేదు, మతం లేదు. ఇప్పుడు మేమందరం కులాలు వేరైనా ఇప్పుడు ఒక్క దగ్గర కూర్చొని తింటాం, ఒక్క దగ్గర ఉంటాం, ఒక్క దగ్గరికి వెళ్తాం. మా నిరీక్షణ ఏంటంటే యేసు ప్రభు రక్తంలో కలగబడినటువంటి బిడ్డలన్నా మేమందరం చచ్చిపోతే అందరం నివాసం చేసే యేసు ప్రభు దగ్గరనే. మేము మిమ్మల్ని ఏదో మతం మార్చుకోమని చెప్తున్నాము, లేకపోతే మిమ్మల్ని ఏదో కులం మార్చుకోమని చెప్తున్నాం. కానీ ఒకటే ఏంటంటే నువ్వు చచ్చిపోతే నరకానికి పోతావు. నీకు నరకం ఉన్నది, ఈ ఎండకే తట్టుకోలేకపోతున్నాము. కాబట్టి ఆ నరకం తప్పించడానికే యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి నీ కొరకు నా కొరకు కలవచ్చులో ప్రాణం పెట్టి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడిగా తిరిగి లేచిండు. మీరేమనుకుంటారంటే వీళ్ళకి ఎవరికైనా పసివిస్తుంది, ఎవరికి ఏం బాధ లేదు. నువ్వు చచ్చి నరకానికి పోతే నాకేం బాధ ఏం లేదు. కాకపోతే ఏంటంటే మానవ ప్రేమను బట్టి అయ్యో ఇల్లు నలగబడుతుంది అని అంటే ఇంట్లో కూర్చొని ఉండలేం. కాబట్టి పిల్లరా, భయంకరమైనటువంటి పరిస్థితి. ఇది కులం కాదు, ఇది మతం కాదు, యేసయ్యే మార్గము. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యం చేయలేరన్నారు. కాబట్టి యేసయ్యను నమ్ముకుంటేనే మోక్షం, లేకపోతే నరకం. సత్య నరకానికి పోతాయి. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, నరకం నుంచి తప్పించును గాక. ఆమేన్. హల్లెలూయా.